సరిగంప లిటిల్ ఛాంప్. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. అయితే మన పార్టిసిపెంట్స్ పిలిచేద్దాం. ఫస్ట్ పార్టిసిపెంట్ గా వస్తుంది ఐశ్వర్య. ప్లీజ్ వెల్కమ్. ఏం సాంగ్ పాడబోతున్నావు? నేను అందమా అందమా అనే సాంగ్ పాడబోతున్నాను. ఓకే, చాలా అందంగా పాడాలి. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందమా అందుమా అందనంటే అందమా చేత్రమా చేరుమా చీరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూలకు పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా అందమా అందుమా అందనంటే అందమా చేత్రమా చేరుమా చీరనంటి న్యాయమా ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కురుక్క తింటది ఆగనంటది దాగనంటది ఆకు చాటు వేడుక కిర్రెక్కమంటది వన్ని పూల విన్న పాలు విన్నానమ్మి చిటిక నీళ్ళు ఇచ్చి ఏలుకుంటానమ్మి రాసి పెట్టి ఉంది కనుక నిన్నే నమ్మి ఊసులన్నీ పూసగుచ్చి ఇస్తా సమ్మి ఆలనా పాలనా చూడరా చీరరా చింత అందమా అందుమా అందనంటే అందమా చేత్రమా చేరుమా చీరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చీరనంటి న్యాయమా నువ్వు అందంగా ఉన్నావు, నీ పాట అందంగా ఉంది. మరి మార్కులు అందంగా వస్తాయి రావో చూద్దాం. మను సార్, బాగున్నావా? నేను బాగున్నాను. నేను బాగున్నాను సార్. నిన్ను అడగలేదు, అడగం కూడా. ఐశ్వర్య, చాలా చక్కగా ఆ పాటని అటెంప్ట్ చేశావు. 1-2 ప్లేసుల్లో షార్ప్ అయింది. పాడుమా ఆ పైకి వెళ్ళినప్పుడు. తర్వాత ఫస్ట్ హమ్మింగ్ కొంచెం అటు ఇటు అయింది. ఓవరాల్గా నీ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ 8కి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీదట లిటిల్ ఛాంప్స్ వచ్చేసి సీరియస్ ఛాంప్స్ అయిపోయారు మీరు. ఇంకా డైనామిక్స్లో మీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కౌంట్ అవుతాయి. ఓకేనా? నీ వాయిస్ బ్రహ్మాండమైన వాయిస్ కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయి. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. సార్ మార్క్స్ 75 మార్క్స్. థ్యాంక్ యూ సార్. రజని మేడం, చరణం ఎండ్ ఆ పై అప్పర్ పోర్షన్స్ వచ్చేటప్పుడు అంతా ఫ్లాట్ అయింది, ఒక్కోసారి షార్ప్ అయింది. అంటే కింద పాడి మళ్ళీ పైన పడ్డ కష్టమే, బట్ అది కూడా మేనేజ్ చేయాలి.
అదే కదా కాంపిటీషన్. సంగతులన్నీ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ కొంచెం టెంపో, స్టార్టింగ్ టెంపో, ఆఫ్టర్ బీట్ ముందు పాడేసావు, అవన్నీ చూసుకోవాలి. ఓకే మ్యామ్. ఓకే 70 marks. థ్యాంక్ యూ మ్యామ్. మురళి సార్ చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది వాయిస్. థ్యాంక్ యూ సార్. ఇది మామూలుగానే స్వీట్ వాయిస్. అయితే ఫస్ట్ ఓపెనింగ్ పలవలో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. ఎలా అయ్యావంటే బిఫోర్ బిట్ అవి కరెక్ట్గా రాలేదు, తర్వాత ఫుల్ పల్లవ పాడాలి 2 సార్లు, అది పాడలేదు నువ్వు. చాలా కాన్సన్ట్రేషన్ కావాలి, ఎందుకంటే కాంపిటీషన్ కదా. ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ టాప్ 8లోకి వచ్చారు. కొంచెం సీరియస్గానే ఉండాలి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ మార్క్స్. సార్ మార్క్స్ 75 మార్క్స్. థ్యాంక్ యూ సార్. హేమచంద్ర గారు. హాయ్ ఐశ్వర్య. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈ స్టేజ్ వరకు వచ్చినందుకు. ఇట్ మస్ట్ బి డెఫినెట్లీ ఎ వెరీ టఫ్ అండ్ లాంగ్ జర్నీ. యునో ఆడియన్స్ ముందర పాడటం ఈజ్ లైక్ వెరీ వెరీ టఫ్, బట్ స్టిల్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ఓకే ఐశ్వర్య, జడ్జెస్ దగ్గర నుంచి మంచి కామెంట్స్ వచ్చాయి, కాంప్లిమెంట్స్ వచ్చాయి. అవన్నీ ఫాలో అప్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా బాగా చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.